మనం ప్రార్థన చేసేటప్పుడు అంశాలు మర్చిపోతుంటాం. వేటి కోసం ప్రార్థన చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రార్థనలో సులభంగా మనకు అంశాలు గుర్తుండడానికి మనం 5 విషయాలను మనం గుర్తుపెట్టుకున్నట్టయితే చాలా సులభంగా ఉంటుంది. నంబర్ 1, ఈ చేతిని మనం చూసినప్పుడు బ్రొటన వేలు మనకు కనబడుతూ ఉంది. బ్రొటన వేలు మన స్థానిక సంఘం కొరకు, సంఘాల క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం ఆలోచన చేసినట్టయితే చూపుడు వేలు మనం చూస్తున్నాం. చూపుడు వేలు అనగా సేవకుల కొరకు, దైవజనులందరి కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరి కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా అన్నిటికంటే పొడవైన వేలు మధ్యలో ఉంటుంది. ఇది అధికారులను సూచిస్తుంది కనుక అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, గవర్నర్ల కొరకు, మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులందరి కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇక 4వది బలహీనమైన వేలు అంటారు. బలహీనులు అనగా రోగులు, తర్వాత ఇబ్బందులు ఉన్నటువంటి వారు, నిరుపేదలు, కష్టాలు ఉన్నటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. 4వదిగా మన కోసం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మన కుటుంబం కొరకు, మన వ్యక్తిగత జీవితం కొరకై మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఈ విధంగా మనం ప్రార్థించినప్పుడు ఎక్కువ సమయం మన ప్రార్థన గడపడానికి ఇది ఒక మంచి అవకాశం.